కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. అనంతపురం జిల్లాలో మరొకసారి ఫ్యాక్షన్ ఫైట్ చోటు చేసుకుంది. ఎల్లనూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధ వాతావరణం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకల్లో గొడవ జరిగింది. కేక్ కట్ చేసే టైంలో సీసాలు, రాళ్లు విసురుకున్నారు ఇరు వర్గాలు. పోలీసులు చెప్పినా వినకుండా ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మరోవైపు తెల్లవారిన వెంటనే ఇరు పార్టీల నుంచి, అటు టీడీపీ ఇటు వైసీపీ, ఇరు పార్టీల నుంచి ధర్నాలకు కూడా దిగారు. వాళ్ళు మా మీద దాడి చేశారంటే లేదు, వాళ్లే మా మీద దాడి చేశారంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ గొడవల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. నైట్ టైం న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసే టైంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఈ గొడవలు జరిగాయి. ఒకరి మీద ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు, రాళ్లు విసురుకున్నారు, అక్కడ ఉన్నటువంటి బాటిల్స్ విసురుకున్నారు, గాజు సీసాలు విసురుకోవడంతో తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నైట్ పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని కంట్రోల్ చేయలేకపోయారు. ఒకానొక టైంలో పోలీసులు ఇంకేం చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. తీరా ఉదయానికల్లా ఇరు వర్గాలు చెరోవైపు చేరి మా మీద వాళ్ళు దాడి చేశారంటే లేదు, మా మీద వీళ్ళు దాడి చేశారని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం. అది అక్కడ మనం చూస్తున్నాం. డే టైంలో మళ్ళీ ఉదయానికి పరిస్థితి, కర్రలు పట్టుకొని, రాడ్స్ పట్టుకొని అక్కడ గొడవకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ ఆగడం లేదు. వాళ్ళందరినీ నెట్టేసి గొడవలకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. సో మరొకసారి ఒక ఫ్యాక్షన్ వాతావరణం కనిపిస్తోంది. బాహాబాహికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చల్లనాయుడు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. చల్లనాయుడు, కేక్ కట్ చేసే దగ్గర గొడవ ఏంటి? మరోవైపు సరే నైట్ గొడవ అయింది అంటే అనుకోకుండా ఏదో జరిగింది అనుకోవచ్చు, కానీ ఉదయం కూడా మళ్ళీ దాడులు చేసుకోవడం అక్కడ మనకు కనిపిస్తుంది. రాడ్స్, కర్రలు పట్టుకొని గొడవకు వెళ్ళడం మనకు కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నందు, ఎల్లనూరు మండలం కేంద్రంలోని మొదటి నుంచి మనం చూస్తున్నాను. తాడిపత్రి నియోజకవర్గం ఎన్నికల సమయం దగ్గర నుంచి అక్కడ ఘర్షణ వాతావరణం అనునిత్యం జరుగుతున్నట్టుగానే మనకు నోటీస్కి వస్తున్నట్టు నేపథ్యం. చాలాసార్లు, అనునిత్యం కాకపోయినా చాలాసార్లు ఎన్నికల తర్వాత కూడా అనేక మార్లు కూడా అక్కడ వైసీపీ తెలుగుదేశం నాయకుల మధ్య కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రోజు అర్ధరాత్రి ఏదైతే ఉందో జనవరి సెలబ్రేషన్స్ లో భాగంగా టీడీపీ వర్గీయులు అర్ధరాత్రి సమయంలో కేక్ కట్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి సమయంలో వైసీపీ నాయకులు సీసాలతో మా మీదకి సీసాలు రువ్వారు అనేది వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం. అప్పటికే పోలీసులు ఇన్ఫార్మ్ చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా నిలువరించినటువంటి పరిస్థితి. అయితే తిరిగి పొద్దున మరీ వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మరి ఆ సర్కిల్లో ఒక నిరసన కార్యక్రమానికి దిగినటువంటి నేపథ్యంలో మరి వైసీపీ తెలుగుదేశం నాయకుల మధ్య మరీ మాట పెరిగి కూడా అక్కడ మరి ఒకసారి ఘర్షణ వాతావరణం మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఏకంగా రాడ్లు, కట్టెలతో దాడులు చేసుకోవడానికి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో ఎవరు మేమంటే మేమన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడ ఏమాత్రం ఘర్షణ వాతావరణం చిన్న ఇష్యూనే అది చిలికి గాలివానగా మారి పెద్ద ఇష్యూగా మారిన సందర్భాలు అనేకం చూసాం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక న్యూ ఇయర్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఏకంగా ఘర్షణ వాతావరణం తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేందుకు దోహదపడింది. ఇటువంటి సిచ్యువేషన్ లో మరి పోలీసులు అయితే మాత్రం పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వారికి అయితే ఎవరిని వదిలిపెట్టేది అయితే లేదు. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నప్పటికీ మాత్రం పూర్తి స్థాయిలో కంట్రోల్ కావాలంటే మాత్రం మరి ఎంత మేరకు కఠినంగా వ్యవహరిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. నందు, రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పోలీసులు కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడడం, పార్టీ నాయకులతో మాట్లాడి సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే అక్కడ జరుగుతున్నాయి. కానీ పోలీసుల్ని లెక్క చేయకుండా గొడవలకి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం కనిపిస్తుంది ఇరు పార్టీల్లోనూ. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. సో మరొకసారి గొడవలు జరిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు
జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ ముఖ్యమైనటువంటి నాయకులకి కొంత వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ జరగకూడదు ఏమైనా జరిగితే ఊరుకోమని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మాతో షేర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు పాలకొండ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నిమ్మక జయకృష్ణ, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు రోణంకి కృష్ణన్నాయుడు, రాష్ట్ర కళింగ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కొరికాన రవికుమార్, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు కురుపాం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు తోయాక జగదీశ్వరి, కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పార్వతీపురం, మన్యం జిల్లా. తెనాలి డబుల్ హార్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు. జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్.